దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 17. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే: నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. హెబ్రీ 10:16-17 వచనములు. 7వ నిబంధన. ఈ నిబంధనను దేవుడు విశ్వాసితో చేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపము పూర్తిగా తొలగించబడెను. ఆయన నియమములను మన హృదయముల మీద రాయిచున్నాడు. ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గుర్చిన జ్ఞానమును అనుగ్రహించును. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహింపరచును. యోహాను సువార్త 16:13-14 వచనము. హెబ్రీ, గ్రీకు భాషలు రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసం మనం కలిగి ఉండిన యెడల పరిశుద్ధాత్మయే మనకు సమస్తమును బోధించును. మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన యెడల పరలోక మర్మములు మనకు వెల్లడి అవును. కనుక నీవు ఆకాశంలో ఇంద్రధనస్సును చూచినప్పుడు, ఓ ప్రభువా, నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నేను బుద్ధిహీనుడను, నీవు జ్ఞాన సంపన్నుడవు. నేను నీతో కూడా సింహాసనమున ఉండవలనని కోరుచున్నాను. నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము. ప్రైజ్ ది లార్డ్.